ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అవసరమైతే ఉపాధి కూలీ చేస్తా. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నీటి కుంటల పనులకు కర్నూలు జిల్లాలో భూమి పూజ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్న వాతావరణ శాఖ. ఘనంగా గీతం వైద్య పట్టభద్రుల దినోత్సవం. 305 మందికి వైద్య డిగ్రీలు ప్రదానం చేసిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం. శశి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న సంఘవలస క్యాంపస్ లో అవగాహన సదస్సు. తల్లిదండ్రులు విద్యార్థులకు అవేర్నెస్ కల్పిస్తామన్న సంస్థ వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ. అవసరమైతే తాను ఉపాధి కూలీకెళ్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పంటకుంట నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంటకుంటల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో పంటకుంట నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. రైతులు సేద్యంతో పాటు వాటి చుట్టూ కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచేలా రూపకల్పన చేశారు. గత ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుపై చర్చిస్తానన్నారు. కొణిదెల గ్రామానికి 50 లక్షల పనులను తన సొంత ట్రస్టు నిధులతో చేస్తానని చెప్పారు. ప్రతి జిల్లాలో పర్యటించి క్యాంపు ఏర్పాటు చేసుకుని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంట కుంటలను మే నెలలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి లేని వారికి జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి కల్పిస్తుందని, నాకు ఉపాధి అవసరమైనప్పుడు తాను నేరుగా పనులు చేస్తానని పవన్ అన్నారు. కర్నూలు జిల్లాలో 75 కోట్లతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. 100 రూపాయలని 10,000 పెంచాం. అలాగే 250 రూపాయలని 25,000కి పెంచాం. ఎన్ని ఇంతలో పెరిగిందో మీరు దయచేసి దీన్ని ఆలోచించండి. అలాగే పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు డిఎల్డిఓ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, ఎంపీడీఓ, డిపిఓ, సిఈఓ, జెడ్పీ, డిఎల్పిఓ, యూఆర్డి వంటి క్యాడర్స్ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలనే సంకల్పంతో మంత్రివర్గం పరిపాలనా సంస్కరణను ఆమోదించింది. ఎందుకంటే మా పనులు జరగట్లేదు, లేదా టూ మెనీ వర్టికల్స్ అయిపోయినాయి, మాకు ఏ ఆఫీస్కి వెళ్ళాలో తెలియట్లేదు, అన్నీ కలిపి ఒక దాని కింద ఒక బిల్డింగ్ కింద రావాల్సింది, ఒక వ్యవస్థ కింద రావాల్సిందని చెప్పి మేము దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఎందుకంటే మనకు 70% గ్రామాలు మన రాష్ట్రంలో 57.92 లక్షల కుటుంబాలకు చెందిన 97.44 లక్షల మంది ఉపాధి కూలీలకి వారి స్వగ్రామాల్లోనే సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించగలిగాం. ఇప్పటి వరకు 23.52 కోట్ల పనితీలను అందించడంతో పాటు 4.27 లక్షల కుటుంబాలకి 100 రోజులు పనిచేసే అవకాశం కల్పించాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,597 కోట్లు ఖర్చు చేశాం. అందులో 6,009 కోట్ల కూలీల కష్టానికి వారి శ్రమకి నేరుగా అందించగా 3,588 కోట్లు మెటీరియల్ కోసం, అది కంకర కావచ్చు, మిగతా వస్తువుల కోసం ప్రజలకి ఉపాధి ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు మా నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఒక ముందడిగే ఉంటుంది తప్ప వెనకడికి వేయదు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 4,276 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. గత ప్రభుత్వంలో 4,000 పైచిలుకు రోడ్లు మటుకు నిర్మించారు 5 సంవత్సరాల్లో. కానీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే 8 నెలల్లోనే గ్రామీణ రహదారి అభివృద్ధిలో దాదాపు 4,000 కిలోమీటర్ల రోడ్లని నిర్మించగలిగాం. ఆల్మోస్ట్ పూర్తవబోతున్నాయి. 1,600 కోట్ల వ్యయంతో నిర్మించి మనకి ఈరోజు రోడ్లు పడ్డాయి. మన కర్నూలు జిల్లా నెంబర్ 1లో ఉంది సీసీ రోడ్లు అంటే. దానికి కారణం మన నాయకత్వ పట్టిమ, అలాగే అధికారుల తాలూకు కెపాసిటీ. కొండ ప్రాంతాల్లో రహదారులు లేకపోతే అసలు డోలీల మీద ఆధారపడే పరిస్థితుల నుంచి ఈరోజు డోలీల ద్వారానే పేషెంట్ ఇబ్బందులు పడితే అలాంటి గ్రామాలకు కూడా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ పథకం ద్వారా 100 మందికి పైగా గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వస్తువులను అభివృద్ధి చేసే వారికి అభ్యున్నతికి మనం ముందుకు సహాయపడుతున్నాం. ఈ పథకం కింద గిరిజన గ్రామాల్లో 612 పైచిలుకు కిలోమీటర్ల పొడవుతో కర్నూలు జిల్లాకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు అధికారులు స్వాగతం పలికారు.
ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగాళాఖాతం నుంచి తేమ దక్షిణ భారతదేశంలోని లోతైన ప్రాంతంలోకి ప్రవేశించడంతో ఆంధ్రాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు 3 రోజుల పాటు కొనసాగుతాయని తెలిపింది. ఇప్పటికే తెలంగాణలో వడగండ్ల వానలు కురుస్తున్నాయి. ఇవి ఆంధ్ర వైపు వ్యాపిస్తాయని పేర్కొన్నారు. అనకాపల్లి, పెందుర్తి పరిధిలో సోమవారం నుంచి వర్షపు జల్లులు పడే అవకాశం ఉంది. వచ్చే వారంలో విశాఖలో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. కోస్తాంధ్ర జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కృత్రిమ మేధ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎన్ని వచ్చినప్పటికీ చేతి స్పర్శ, వ్యక్తిగత శ్రద్ధ కనబర్చడం వంటివి డాక్టర్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ్ అన్నారు. వైద్యుల హస్తవాసి అంటే ఇప్పటికీ రోగులలో నమ్మకం ఉందన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, జిమ్సర్, దంత వైద్య కళాశాలల నుంచి వైద్య విద్యను పూర్తి చేసుకున్న 305 మంది విద్యార్థులకు వైద్య డిగ్రీలను ఆయన చేతుల మీదుగా ప్రదానం చేశారు. సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. గీతం వైద్య పట్టభద్రుల దినోత్సవాన్ని గీతం జిమ్సర్ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ జిమ్సర్, గీతం దంత వైద్య కళాశాల నుంచి వైద్య విద్యను పూర్తి చేసుకున్న 305 మంది విద్యార్థులకు పట్టభద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొత్తం 132 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ డిగ్రీలను, 122 మంది విద్యార్థులకు బీడీఎస్ డిగ్రీలను, 51 మంది విద్యార్థులకు ఎండీ డిగ్రీలను అందుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గీతం విద్యా సంస్థల అధినేత భరత్, గీతం వైస్ ఛాన్సలర్ ఆచార్య వ్యారోల్ డిసౌజాలు పాల్గొని గీతం ప్రగతిని వివరించారు. ఈ పట్టభద్రుల దినోత్సవంలో 2 విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. జిమ్సర్ డీన్ డాక్టర్ ఎస్పీ రావు జిమ్సర్ గీతం దంత వైద్య కళాశాల వార్షిక నివేదికను సమర్పించారు. నిరంతర వైద్య విద్య కార్యక్రమాలను, పరిశోధనలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. పట్టభద్రుల దినోత్సవంలో భాగంగా గీతం విద్యార్థులతో విలువలతో కూడిన వైద్య వృత్తిని నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. Social standing or any other factor between my duty and my patient. I will respect the secrets that are confided in me even after the patient has died. I will practice my profession with conscience and dignity and in accordance with good medical practice. భారతీయ వైద్య నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ్, గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభరత్లు వెల్లడించారు. దేశంలో తయారైన 60% ఔషధాలు, టీకాలు 100కు పైగా వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. భారతీయ వైద్య రంగానికి పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో మెడికల్ టూరిజానికి కూడా ప్రాధాన్యం పెరిగిందన్నారు. ఎలాంటి టెక్నాలజీ వచ్చినప్పటికీ వైద్యుల స్పర్శ, నమ్మకం రోగులకు స్వస్థత చేకూరుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యానికి ప్రాచుర్యం కల్పించడం ద్వారా అవకాశాలను పెంచుకోవాలని కోరారు. వైద్య రంగంలో నూతన పరిజ్ఞానం అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే వైద్యుల పరిధి విస్తరిస్తుందన్నారు. అధునాతనను అందిపుచ్చుకోకపోతే పోటీ ప్రపంచంలో కనుమరుగైపోవడం జరుగుతుందన్నారు. Of the generic drugs across the world are of Indian origin. 60% of the vaccines in the universal immunization program across the world in the UN system are from India, and they are exported to more than 100 countries across the world. During COVID, we saw our vaccine being exported again to more than 100 countries, and with the largest amount of vaccination that any country has witnessed. More than 98% vaccination has happened in our country, and that is because of the strength of our healthcare workers, strength of our scientific industry, and strength of our IT, and also of our universal immunization program, which has been in existence for more than 65 years. So we've had a strong 75 years. But now we are witnessing in the healthcare what we call medical tourism, and India is ranking number 2 in medical tourism, and we are seeing a lot of
patients from the Middle East, Far East, and also East Europe coming and visit India for treatment, because as trust is important, Indian medicine is still trusted, Indian doctors are still trusted across the world, and I think that is your job to continue that legacy forward in terms of maintaining the trust. మెడికల్ ప్రోగ్రామ్స్ ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పీజీ, డెంటల్ కాలేజ్లో బీడీఎస్ పీజీ, ఈ రెండు స్కూల్స్కి సంబంధించిన పిల్లలు ఇప్పుడు ఇవాళ 300 మంది గ్రాడ్యుయేషన్ సెరమనీ మా మెడికల్ కాలేజ్లో నిర్వహించడం జరిగింది. గత 6 ఏళ్ళుగా వీళ్ళు కోవిడ్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసి పిల్లలు అన్నీ దాటుకుని ఈ స్టేజ్కి వచ్చారు. వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. చీఫ్ గెస్ట్గా డాక్టర్ బలరాం భార్గవ గారని ఐసీఎంఆర్ డైరెక్టర్గా ఇప్పుడు ప్రస్తుతం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కార్డియోథొరాసిక్ యూనిట్కి హెడ్గా పనిచేస్తున్నారు. చాలా గొప్ప డాక్టరు, గొప్ప సైంటిస్టు. ఐసీఎంఆర్ ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడే మనకి ఈ కోవిడ్ పాండమిక్ జరగడము, ఆ టైంలో ఐసీఎంఆర్ రీసెర్చ్ ద్వారా భారత్ బయోటెక్ వాళ్ళు కొలాబరేట్ చేసి కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేయడం కూడా ఈయన నాయకత్వంలోనే జరిగింది. సో ఈయన లీడర్షిప్, ఈయన ఆలోచన వల్ల మనం ఇండియాలో వ్యాక్సిన్ డెలివరీ చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు కూడా మన వ్యాక్సిన్ మనం పంపించగలిగాము. సో వెరీ హ్యాపీ దట్ అంత ఎస్టాబ్లిష్డ్ ఫిజిషియన్ సైంటిస్టు మాకు చీఫ్ గెస్ట్గా రావడము. పిల్లలకు కూడా మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే సమాజం చాలా మారిపోతుంది, టెక్నాలజీ చాలా వస్తుంది, కానీ భార్గవ్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. టెక్నాలజీతో పాటు మనము మారాలి, కానీ పేషెంట్కి డాక్టర్ మీద ఉన్న ఆ నమ్మకము, ఆ ఎక్స్పీరియన్సు వెంటనే ఎక్కడికి పోదు. 3 మాటలు చెప్పారు ఎండింగ్లో: సంవాదు, స్పర్శ, సంవేదన. సంవాద్ అంటే కమ్యూనికేషన్ బాగా ఉండాలి, స్పర్శ అంటే పేషెంట్ని మనం టచ్ చేసి మరీ స్టడీ చేయాలి, అండ్ లాస్ట్కి సంవేదన అంటే ఎంపతి, అంటే వాళ్ళు అనుభవించే బాధ, పెయిన్ అంతా మనం కూడా ఊహించుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనము సరిగ్గా నచ్చజెప్పి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చెప్పారు. అండ్ ఇది చేసేది మనం ఏ విధంగా చేయాలి అంటే మనం పంక్చువల్గా ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి, రోజు ట్రైనింగ్, మన డెవలప్మెంట్ అనేది చాలా రెగ్యులర్గా చేసుకోవాలని కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. నేనేమో ఇక్కడ మెడికల్ ఫ్రెటర్నిటీలో ఉన్న కొన్ని ఇబ్బందుల గురించి కూడా చెప్పి మెడికల్ లైన్లో వెళ్ళే వాళ్ళందరినీ విష్ చేస్తూ, ఇది అయిపోయిన తర్వాత మీరు ఇంకో దారిలో వెళ్ళాలన్నా సరే అందరినీ ప్రోత్సహిస్తూ వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. గీతం వైద్య విద్యార్థుల పట్టభద్రుల దినోత్సవంలో పలువురు వక్తలు మాట్లాడారు. జిమ్సర్ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి గీతాంజలి, గీతం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎం గంగాధరరావు, రిజిస్ట్రార్ ఆచార్య గుణశేఖరన్, గీతం దంత వైద్య కళాశాల ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ వివి నరసింహారావు, గీతం పాలక మండలి సభ్యులు ఆచార్య సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ససి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న అవగాహన సదస్సు జరగనుంది. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరబోయే విద్యార్థుల కోసం సంఘవలసలోని ససి విద్యా సంస్థల క్యాంపస్లో అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్టు వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ తెలిపారు. సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ సదస్సుకు హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు ఇస్తారని చెప్పారు. ప్రతి ఏటా జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే పోటీ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 6న జరిగే అవగాహన సదస్సును తల్లిదండ్రులు, విద్యార్థులు విజయవంతం చేయాలని కోరారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తే లక్ష్యంగా తమ విద్యా ప్రణాళిక ఉంటుందంటున్న ససి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. శశి విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి. ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగుతుంది. అదేవిధంగా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇక్కడ విద్యార్థులు ర్యాంకుల పంట పండిస్తున్నారు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరబోయేటువంటి విద్యార్థుల కోసం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం సంఘివలస శశి విద్యా సంస్థల క్యాంపస్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ విశేషాలు తెలుసుకునేందుకు, మనతో మాట్లాడేందుకు శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈ అవగాహన సదస్సు తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు? శశి స్థాపించి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ అడ్మిషన్ ప్రాసెస్లో పిల్లోడితో పాటు పేరెంట్కి కూడా వ్యవస్థ పట్ల అవగాహన అవసరం. అట్లాగే మారుతున్న పరిస్థితుల అనుగుణంగా పేరెంట్ కూడా పిల్లవాడి పెంపక ధోరణిలో అట్లాంటి మార్పులు, అట్లాగే ఒకటి ఎక్స్టీరియర్గానే మార్పులు కాదు, అకాడమిక్గా కూడా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. రోజు కాంపిటీషన్ పెరుగుతూ ఉంది.
అటుపక్క నీట్ కానీ ఇటు పక్కన మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ. సో వాటి గురించి విశ్లేషిస్తూ కాంపిటీషన్ ఏ విధంగా పెరిగింది, ఎలాంటి ప్రిపరేషన్ కావాలి, దానికి తల్లిదండ్రులుగా వాళ్ళు ఏం చేయాలి, టీచర్స్గా గురువులుగా మేమేం చేస్తామనే ఒక డిస్కషన్, ఒక అవగాహన సదస్సులాగా అవగాహన క్రియేట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ సమయంలో పిల్లలు ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్లో మార్కులు బట్టి వారు అసలు ఏ స్థితిలో ఉన్నారని తెలుసుకోవడానికి అటు పేరెంట్కి ఇటు మాకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో చాలా బాగుండి చాలా శక్తివంతంగా పిల్లలు చేయగలుగుతారు అనుకునే వాళ్ళకి కన్సెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ వన్ వే, ఇట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ పేరెంట్స్ అండ్ ఆల్సో కన్సెషన్ ప్రోగ్రామ్ ఆర్ స్కాలర్షిప్ టెస్ట్ ఫర్ స్టూడెంట్స్. సో ఇది రేపు ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం ఇక్కడ మన సంగివాల్స్ క్యాంపస్లో జరుగుతుంది. ఇది అడ్మిషన్ కోసమే కాదు, మీ పిల్లవాడు ఏ స్థితిలో ఉన్నాడు, అసలు 8th క్లాస్లో ఎట్లా ఉన్నాడు, కాంపిటీషన్ ఎగ్జామ్ ఎలా రాస్తాడు అని టెస్ట్ చేసుకోవడానికి కూడా మనం ఇది ప్రయత్నం చేయొచ్చు. సో ఇంటూ 6th, 7th, 8th, 9th అండ్ ఇంటూ 10th అండ్ అలాగే ఇంటూ 10+1 ఇంటర్మీడియట్ చేరగూరు విద్యార్థులందరూ కూడా రేపు ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం ఉదయం పొద్దున్నే 9:30, 10 గంటలకు ఇక్కడ వస్తే, ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకుని వస్తే కూడా మంచిది, తీసుకుని వస్తే ఎగ్జామ్ జరుగుతుంది. ఆ సమయంలో పిల్లలు ఎగ్జామ్ రాసే సమయంలో పేరెంట్స్కి అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత భోజనం చేసి రిజల్ట్ తీసుకుని మీరు ఇంటికి వెళ్ళచ్చు. గడిచిన విద్యా సంవత్సరంలో ఐఐటి, జేఈ కావచ్చు, లేకపోతే నీట్ కావచ్చు, ఎట్లాంటి ర్యాంకులు మనకు వచ్చాయి, ఆ రిజల్ట్స్ గురించి వస్తాయి. లాస్ట్ ఇయర్ కాదండి, మేము 2018లో వైజాగ్లో క్యాంపస్ పెట్టాం. క్యాంపస్ పెట్టిన మొదటి సంవత్సరం నుంచి, మొదటి సంవత్సరాలకి సెకండ్ ఇయర్ ఉండదు, సెకండ్ ఇయర్ నుంచి నేటి వరకు కూడా, అంటే వీఆర్ నాట్ అండర్ స్ట్రెంత్ అండి. ఆ రోజు నుంచి ఈ రోజుకి మా స్ట్రెంత్ మహా అయితే 2,000 నుంచి 3,000కి వచ్చింది అంతే. వీఆర్ కన్ఫైన్డ్ టు ది స్ట్రెంత్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం. సో ఓవరాల్ స్కూల్ అండ్ అది కలిపి చెప్పాను ఇందాక. కాలేజ్లో చూస్తే ప్రతి ముగ్గురులో ఒకరికి సీట్ ఇచ్చే ఏకైక సంస్థగా శశి వైజాగ్లో ఉంది ఇవాళ. సో లాస్ట్ ఇయర్ 112 సీట్లు వచ్చాయి, అందులో 15 ఐఐటీలు ఉన్నాయి. అట్లాగే మెడిసిన్ చూస్తే 31 ఉన్నాయి. మాకున్న సోకాల్డ్ 90 మెంబర్స్ ఏదైతే నీట్లో ఉన్నారో వాళ్ళలోంచి మేము 31 మెంబర్స్కి మనం సీట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఇద్దరు జిప్మర్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే నలుగురు, 2 ఎయిమ్స్, 2 జిప్మర్ వెళ్ళడం జరిగింది. కాన్సిక్యూటివ్గా 710 అవుట్ ఆఫ్ 720 నీట్స్ లాస్ట్ 2 ఇయర్స్లో మేము చేస్తూ ఉన్నాం. అట్లాగే మెయిన్స్ వచ్చేటప్పటికి 90% అబవ్ లాస్ట్ 3 ఇయర్స్లో ఉంది. ఈ ఇయర్ కూడా 90.90 వచ్చింది. సో ఇట్స్ అబౌట్ అన్ యావరేజ్ అండి. ఎక్స్ట్రాడినరీగా 1, 2 అలా నేను చెప్పను, కానీ చాలామంది పిల్లలు కంటే కూడా, చాలామంది స్కూల్స్ కంటే కూడా చాలా ఎక్కువ మంది పిల్లలు మనం బెటర్గా చేయగలుగుతున్నామని నేను అది చెప్పగలుగుతాను. సో యావరేజ్, అది ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం, యావరేజ్ ఒక నిదర్శనం. సార్, అంటే ఫలితాలు ప్రతి ఏటా కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. దీని వెనుక అంటే ఏంటి మీ ప్రణాళిక, ఏంటి విద్యార్థులకు మీరు బోధిస్తున్నటువంటి విధానం కావచ్చు, అంటే యావరేజ్ స్టూడెంట్ కూడా ఒక మంచి ర్యాంక్ సాధించేలా చేసే క్రమంలో మీరు చేస్తున్నటువంటి స్ట్రాటజీ? ఒకటి, ఫస్ట్ పేరెంట్స్ మాపై పెట్టుకున్న నమ్మకం. సో వాళ్ళు ఈ సిస్టమ్ నమ్మి, ఈ సిస్టంలో బాగా జరుగుతుంది, ఇక్కడైతే బాగా చేస్తారని నమ్మి తీసుకురావడం మొట్టమొదటిగా జరిగేది. 2, మనం వాళ్ళ రెగ్యులర్ సండే స్కిల్స్లో కానీ, లేకపోతే వీకెండ్ స్కిల్స్ కానీ, వేరే ఎగ్జామ్స్లో కానీ ప్రాపర్ అనలైజ్ చేసి పిల్లోడు ఎక్కడ స్ట్రెంగ్త్గా ఉన్నాడు, ఎక్కడ వీక్గా ఉన్నాడు, ఆ ఏరియాస్ ఏంటి, ఆ గ్యాప్స్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేసి దాన్ని కరెక్ట్ చేయడం వల్ల యావరేజ్ బాగా జరుగుతుంది. 2, యునానిమస్గా క్రౌడ్ ఓరియంటెడ్గా వెళ్ళకుండా క్వాలిటీ ఓరియంటెడ్గా వెళ్ళడానికి కూడా యావరేజ్ దోహదపడుతుంది. సో ఇట్స్ వాస్ట్గా క్రౌడ్ తీసుకున్నప్పుడు మనం సర్వీస్ టు ద లాస్ట్ స్టూడెంట్ మనం చేయలేము. వేరేజ్ ఇక్కడ మనం లిమిటెడ్ మెంబర్స్తో వెళ్తాం కాబట్టి మనం చేయగలుగుతాం. సో ఫస్ట్ మనం ఆ క్రౌడ్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎంత కావాలి అంతే తీసుకోవాలి, వాళ్ళకు న్యాయం చేయాలనుకోవాలి. అట్లాంటి ఒక కమిట్మెంట్ ఉంటేనే మనం ఇలా చేయగలుగుతాం. అది లేకపోతే వచ్చిన వాళ్ళందరికీ సీట్లు ఇచ్చి లోపలేసి ఎవరికి న్యాయం చేయకపోవడం అనేది ఇట్స్ నాట్ ఏ జెన్యూన్ ప్రాసెస్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకుంటాను నేను. అంటే ఏప్రిల్ 6వ తేదీన జరగబోయే అవగాహన సదస్సుకు ఎలా తల్లిదండ్రులు అప్రోచ్ కావాలంటే ఆన్లైన్, ఆఫ్లైన్, స్పాట్ రిజిస్ట్రేషన్, ఈ వివరాలు కూడా చెప్పండి. ఎలా ఏప్రిల్ 6న జరిగే అడ్మిషన్కి మేము సర్క్యులేట్ అండి, ఒక QR కోడ్ సర్క్యులేట్ చేస్తాం. లేదు అంటే మా వెబ్సైట్ sasischool.com/admissions
sasischool.comకి వెళ్తే కూడా మీకు అక్కడ అడ్మిషన్స్ కనబడుతుంది. అందులో మీరు రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు హాల్ టికెట్ మీ మెయిల్కి పంపించబడుతుంది. దానికి మీరు డైరెక్ట్గా తీసుకుని ఆ రోజు ఎగ్జామ్కి రావచ్చు. సో పేరెంట్స్ అందరూ ఇంటూ 6, ఇంటూ 7th, ఇంటూ 8th, ఇంటూ 9th, ఇంటూ 10th అంటే ఇంటూ 10+1 ఇంటర్మీడియట్ చేరగోరు విద్యార్థులు వారి తల్లిదండ్రులకి రేపు ఏప్రిల్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకి ఇక్కడ అవగాహన సదస్సు మరియు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం మీరు sasischool.com అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అడ్మిషన్స్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా హాల్ టికెట్ మీ ఈమెయిల్ ఐడికి పంపించడం జరుగుతుంది. అది తీసుకొని వచ్చి మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఆకాంక్షిస్తూ నమస్కారం. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతూ వారికి మంచి ఫలితాలను అందిస్తున్నాయి శశి విద్యా సంస్థలు. ఏప్రిల్ 6వ తేదీ సంగివలస శశి విద్యా సంస్థల క్యాంపస్లో అవగాహన సదస్సు జరగబోతుంది. తల్లిదండ్రులు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో లక్ష్మీనారాయణ, SDV న్యూస్, విశాఖపట్నం. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ పేరుతో మెడికల్ షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈగల్ టీం, విజిలెన్స్, డ్రగ్ కంట్రోల్ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేశారు. మత్తు ఇంజెక్షన్ల విక్రయాలపై ఆరా తీశారు. విశాఖ నగరంలో ఆపరేషన్ గరుడ నిర్వహించారు. ఈగల్ టీం, విజిలెన్స్, డ్రగ్ కంట్రోల్ అధికారులు బృందాలుగా విడిపోయి గాజువాక, అల్లిపురం, MVP కాలనీ, జ్ఞానాపురం, వన్ టౌన్ తదితర ప్రాంతాలలో మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. సాధారణంగా అల్ప్రాజోలం, ట్రమాడోల్ వంటి ఇంజెక్షన్లు మత్తును కలిగిస్తాయి. వీటిని డాక్టర్ చీటీ లేకుండా విక్రయించకూడదు. విజయనగరంలోని మెడికల్ షాపుపై ఎక్కువ గంటలు తనిఖీలు చేశారు. అక్కడ గంజాయి మాదిరిగానే మత్తును కలిగించే కొడాయి మత్తు మందు బాటిల్స్ ను అధికారులు పట్టుకున్నారు. డాక్టర్ చీటీ లేనిదే వీటిని అమ్మకూడదు. అలాంటిది ఈ షాపులో 300 బాటిల్స్ ను అధికారులు పట్టుకున్నారు. ప్రత్యేకంగా డెహ్రాడూన్ నుంచి రప్పించి వీటిని విక్రయిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. మత్తుమందు బాటిల్స్ పై తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్ లేకుండా విక్రయిస్తున్నట్లు కనుగొన్నామని అధికారులు చెప్పారు. జాయింట్ ఆపరేషన్ లో మరిన్ని వెలుగు చూస్తున్నాయని తెలిపారు. మత్తుమందులకి బానిస యువత బానిసై వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు. దాంట్లో మార్గంగా ఈరోజు మెడికల్ షాపుల్లో దొరికే ఈ మత్తుమందులకి అలవాటు పడి ఈ సమాచారం మేరకు మా గౌరవ DCP గారు అజిత్ కుమార్ గుప్తా గారు, తర్వాత లీగల్ IP గారు హరికృష్ణ గారు ఉత్తర్వుల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, అలాగే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, అలాగే ఈగిల్ డిపార్ట్మెంట్, అలాగే లోకల్ మన SP గారు టీమ్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీరంతా కలిసి జాయింట్ ఆపరేషన్స్ మన స్టేట్లో కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా మన విజయనగరంలో ఒక అద్భుతమైన కేసు వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఈ కొడైన్ అని ఇది మత్తిస్తుంది అనమాట. యువత ఇది తీసుకుంటే ఈక్వల్ మన గంజా తాగినట్టే ఆ మత్తు. ఈ డ్రగ్స్ ఏమొచ్చి మనకి ఖచ్చితంగా ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ మెడిసిన్ మీద ఇవ్వాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వాలి. అదే వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా డెహ్రాడూన్ నుంచి తెప్పించి వితౌట్ ఎనీ ఆథరైజేషన్ తెప్పించి కనీసం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. అట్లాగే మా నోటీస్ ప్రకారంగా 300 బాటిల్స్ వీళ్ళు తెచ్చి అమ్మడం జరిగింది. అలాగే షాప్లో ఉండే ఏంటంటే సుమారు ఇది మన షాప్లో ఇచ్చేసి 40 బాటిల్స్ అవైలబుల్గా ఉంటే ఇదే కాకుండా ఇంకొక ఈ షాప్లో ముఖ్యంగా డ్రగ్స్ అనేవి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే గంజాయి, డ్రగ్స్ కు బానిసైన వారు అవి దొరకకపోవడంతో మెడికల్ షాపుల్లో దొరికే మత్తు ఇంజెక్షన్లు, బాటిల్స్ ను కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. టీటీడీ పరకామణిలో కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని, దీనిపై CIDతో విచారణ జరిపించాలని పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారి పాదాల చెంత నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ లీజును రద్దు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణిలో కోట్ల అవినీతి జరిగిందన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులకు ఇందులో హస్తం ఉందన్నారు.
దీనిపై న్యాయ విచారణ చేపట్టాలని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. నిన్న తిరుమలకు విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో స్వామివారి పాదాల చెందుతున్నటువంటి ముంతాజ్ హోటల్స్ అనుమతులు రద్దు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. మొత్తం ఆ అలిపి మార్గంగా ఉన్నటువంటి ఆ రహదారిని మొత్తం టెంపుల్ కారిడార్గా డిక్లేర్ చేసి భవిష్యత్తులో అక్కడ ఇలాంటి ధార్మిక వ్యతిరేక, ఎందుకంటే ఒక స్టార్ హోటల్ అంటే దాంట్లో బార్లు, పబ్బులు, మాంసాహారం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి అలాంటిది ఉండకూడదని చెప్పి మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో దాని మీద తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపించాం. రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని రద్దుపరుస్తూ నిన్న వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది చాలా స్వాగతించదగ్గ విషయం. కోట్లాది మంది భక్తులు దీన్ని స్వాగతిస్తున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా పరకామని గతంలో శ్రీవారి హుండీలో మనం ఎక్కడున్నామో ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవన వెంకటేశ్వర స్వామి పరకామనిలో దాదాపు కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది. దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేశారని చెప్పి ఆ రాజీలో కూడా పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా మేము రాజీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్లో ఉండడాన్ని నేను లోకేష్ బాబు దృష్టికి నేను తీసుకుని వెళ్ళడం జరిగింది. దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని మీద కూడా నేను బోర్డులో కూడా దీని మీద అబ్జెక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. టీటీడీ ఈవో గారు విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేను ఈరోజు దీని మీద సిఐడి ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాను. రాబో రోజుల్లో తిరుమల క్షేత్రంలో ఎవరైనా సరే తప్పు చేసేదానికి భయపడే దిశగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యంగా అన్యమతస్థుల విషయానికి వస్తే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. భగవంతుడి పట్ల నమ్మకం, విశ్వాసం లేని వారిని గౌరవప్రదంగా వారిని ఇక్కడి నుంచి పంపించేస్తామని చెప్పారు. అది కూడా చాలా స్వాగతించదగ్గ విషయం. ఎందుకంటే స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ స్వామివారి ఉప్పు తింటూ ఇక్కడ స్వామివారి ప్రసాదము హారతి ముట్టని వారు మాకు అవసరం లేదు. వారిని ఇక్కడి నుంచి వెంటనే పంపు చేయాల్సిన అవసరం ఉంది. జరగబో ధర్మకర్తల మండలి సమావేశాలను కూడా దాని మీద ఒక ప్రత్యేక చర్చ తీసుకొని వచ్చి స్వామివారి మీద నమ్మకం, విశ్వాసం లేని వాళ్ళని ఇక్కడి నుంచి వెంటనే తొలగించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ డైరెక్టర్ క్రిష్ దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల ఆయనతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. యూరప్ లో జరిగే టోర్నమెంట్ కు తాను ప్రాక్టీస్ చేస్తున్నానని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నాయినా జైస్వాల్ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన పుట్టినరోజు నాడు శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను కొండెక్కితే కొండంత ధైర్యం వస్తుందని చెప్పారు. యూరప్ లో జరిగే టోర్నీకి తాను సిద్ధపడుతున్నానని వెల్లడించారు. నమస్కారం, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను తిరుమలకి వచ్చాను. శ్రీవారి దర్శనం చేసుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది నాకు ప్రపంచంలోనే చాలా ఇష్టమైన ప్లేస్ తిరుమల. ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడు ప్రతి కొండ ఎక్కే కొద్దీ నాలో కొండంత ధైర్యం వస్తుంది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి నా ధైర్యము. మరియు మనం చూస్తే నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనసు ఉండాలి. మనసున్న మహారాజు దైవం ఒకటే. కావున కష్టపడి ఫలితము దైవాన్ని అందిస్తే సుఖము స్వాభావికంగా దొరుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనం చూస్తే అంధకార బంధురమైన కలియుగమున గతి తప్పిన మానవ జన్మానికి సూర్యుని వెలుగు లాంటిది ఈ తిరుమల శ్రీవారి దర్శనం అని నేను చెప్పగలను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది. రాబోయే యూరోప్లో జరిగే స్లోవేనియా ఓపెన్ గురించి నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. సో అక్కడ కూడా బాగా పర్ఫామ్ చేస్తాను అనేసి ఆశిస్తున్నాను. అండ్ రియల్లీ గ్లాడ్ టు బీ హియర్ టుడే. శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలోని బాదిపాడు గ్రామంలో ఉన్న వేదాంత గురుకుల మహావిద్యాలయంలో వేద విద్యను అభ్యసించే విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని
ధర్మాధికారి ఆచార్య డివిఆర్ శేషాద్రి తెలిపారు. జగదంబలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దరఖాస్తులను నేరుగా గానీ వాట్సాప్లో గానీ పంపించాలని కోరారు. సమర్థవంతమైన భాగస్వామ్యంతో వేదాంత గురుకుల మహావిద్యాలయం పనిచేస్తుందన్నారు. కృష్ణ యజుర్వేదం అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రత్యేక బోధన ఉంటుందన్నారు. 2035 నాటికి వేదాంత గురుకుల మహావిద్యాలయాన్ని విశ్వవ్యాప్తం చేస్తామన్నారు. ఈ సమావేశంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ మాజీ ఉపాధ్యక్షుడు సిహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను. దాంతో చాలా ఆనందం. ఇది మాదిపాడు అని గుంటూరు నుంచి దగ్గర 2 గంటల ప్రయాణం బై రోడ్, విజయవాడ నుంచి 2 గంటలు, హైదరాబాద్ నుంచి 4.5 గంటలు. ఇక్కడ అద్భుతమైన కృష్ణా నది ఒడ్డున చాలా పెద్ద స్థలం, చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది. బట్ గత 5-6 ఏళ్ల నుంచి శృంగేరి వారు దాన్ని తీసుకుని వాళ్ళ ఆధ్వర్యంలో నడుపుతున్నాం. దానికి మెయిన్గా గురి ఏంటంటే అక్కడ చిన్న వయసులో వచ్చిన వాళ్ళు వేద విద్య నేర్చుకుని అక్కడ ఒక స్థాయికి వచ్చి ఘనాపాటి లెవెల్కి వచ్చి వాళ్ళు దాంతో 3 శాఖలు అక్కడ ఉంటాయి. కృష్ణ యజుర్వేదం, తైతీర శాఖ, శుక్ల యజుర్వేదం, కాణ్వ శాఖ, తర్వాత ఋగ్వేదం శాఖల శాఖ. 13 ఏళ్ళు అభ్యాసం చేస్తే తీవ్రంగా వాళ్ళు అభ్యాసం చేసి బయటకు వస్తే శృంగేరి నుంచి వాళ్ళకి ఘనపాటి పట్టం దొరుకుతుంది. దాంతోపాటు వాళ్ళకి స్టైపెండ్ దొరుకుతుంది నెల. చివరికి ఆ ఘనపాటి ఉత్తీర్ణం అయిన తర్వాత 7.5 లక్షలు. దాంతో మేము మెసేజ్ ఏం చెప్దాం అనుకుంటున్నామంటే వేదం నేర్చుకుంటే వాళ్ళు ఏమీ తినడానికి తిండి లేకుండా అదేం పరిస్థితి ఉండదు, చాలా చక్కగా బతకచ్చు, మన సంస్కారం సంస్కృతిని కూడా నిలబెట్టచ్చని. ఇప్పుడు ఈ సమారోహం దేనికంటే చిన్న పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళు టెస్టులు పాస్ అవ్వాలి దాంట్లో చేరడానికి. దాని తర్వాత శృంగేరి పరీక్ష ఇచ్చిన తర్వాత 13 ఏళ్ళ తర్వాత వాళ్ళ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవనం చక్కగా నడుపుతూ ఈ సమాజంలో మన సంస్కారం సనాతన ధర్మం నిలబెట్టడానికి దారి కలుగుతుందని మా ఉద్దేశం. హనుమంతవాక నుంచి విశాలాక్షి నగర్కు వెళ్లే రహదారిలో మంచినీటి పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో జీవీఎంసీ అధికారులు అక్కడికి చేరుకుని వాటర్ లీకేజీని అదుపు చేశారు. ఈ లీకేజీ నడి రోడ్డులో వాటర్ ఫౌంటైన్ మాదిరిగా వెదజల్లింది. ట్యాంక్ నుంచి వాటర్ వాల్ కట్టేసి పైప్ లైన్ కు మరమ్మతుల పనులు చేశారు. కొమ్మాది మిదిలాపూర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో త్రాచుపాము హల్చల్ చేసింది. స్నేక్ క్యాచర్ కిరణ్ చాకచక్యంగా పామును పట్టుకుని బంధించారు. సెల్లార్లోని ఓ గదిలో సంచిలో సుమారు 8 అడుగుల పొడవున్న పాము నక్కి ఉంది. దీనిని సునాయాసంగా బంధించారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ జిల్లాలోని కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిభ కనపరిచిన కళాకారులను కళా ప్రవీణ 2025 పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులను ఎంపిక చేసి ఆదివారం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో వారికి పురస్కారాలను అందజేస్తామని తెలిపారు. ఉపకా చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు సహకారంతో ఈ పురస్కారాలను అందజేస్తున్నట్లు చెప్పారు. కళాకారులందరికీ కూడా అవార్డ్స్ ఇచ్చాం. మరి అలాగే ఈ ఏడాది కూడా మంచి నిష్ణాతులైన ఒక సుమారు 15 మంది వరకు కూడా జబర్దస్త్ కానీ లేకపోతే ఇతర కళాకారులకు కానీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కళాకారులు అంటే సమాజాన్ని జాగృతం చేసేవారు, వాళ్ళు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. కళాకారుల వల్ల ఈ సమాజం ఎక్కువ జాగృతం అవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కళాకారుల్ని ప్రోత్సహించాలన్నదే మన అభిమతం. జర్నలిస్టులు కళాకారులు కూడా ఇద్దరు ఒకటే, ఇద్దరు కూడా సమాజం కోసం పనిచేసేవారే. కాబట్టి మనం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలని, వారి కార్యక్రమాలను కూడా మనం జయప్రదం చేయాలని కోరుకుంటూ ప్రతి ఏటా కూడా వారితోనే మరి మేము కూడా మమేకమై నేను నాగరాజు గారు కూడా మా పరిధి మేరకు మేము కూడా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. మరి అలాగే ఈ ఏడాది అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా మన మిత్రులందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయాలని కోరుతున్నాం. నగరంలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో
రేపు ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు జరిగితే విశాఖపట్నంలో జర్నలిస్టులు మిత్రులందరూ కూడా ఇటు జర్నలిస్టులు కళాకారులు అన్నారు. ఎందుకంటే మనం సాహిత్య రంగం, మనం రచనలు కథలు రాస్తుంటాం, పద్యాలు రాస్తుంటాం, అలాగే వ్యాసాలు రాస్తుంటాం. మనం రాసిన అనేక కథలు సినిమాల్లో అనేక చోటు చేసుకుంటుంటాయి. కాబట్టి ఈ రెండింటికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయనేది ఇందాక సింబాబు గారు చెప్పిన దాంట్లో అంతరార్థం. అలాగే విశాఖపట్నంలోని చంద్రశేఖర్ గారు కానీ, బిఎస్ చంద్రశేఖర్ గారు కానీ, అలాగే పెద్దలు కొండలరావు గారు లాంటి వాళ్ళు కానీ, నాగరాజు పట్నాయక్ కొరియోగ్రాఫరు, అలాగే చాలామంది జర్నలిస్టులు, అబ్దుల్లా గారు ఈటీవీలో పనిచేస్తున్న అబ్దుల్లా గారు కూడా మంచి హిందీ పద్యాలు రాస్తారు. ఆయన రాసిన ఒక పద్యాన్ని జాతీయ స్థాయిలో నేను నయాగరా అనేసి ఒక చిన్నపిల్లల మీద రాశారు. ఆయన రాసిన పద్యాన్ని నేను తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో నేను పెర్ఫార్మెన్సెస్ ఇచ్చాను హిందీలో. బండారు చిట్టిబాబు గారు, స్వర్గీయ బండారు చిట్టిబాబు గారు దాన్ని స్వర కలిపారు. జాతీయ స్థాయిలో మంచి అవార్డు వచ్చింది దానికి, నాకు అబ్దుల్లాకి. ఎందుకు చెప్తున్నానంటే కళాకారులకి జర్నలిస్టులకి చక్కని సంబంధాలు ఉంటాయి. మన జర్నలిస్టులు కూడా చాలా కళా రంగాల్లో ఉన్నారు. మన కవి ఉన్నాడు భాస్కర్, మనతో పాటు తిరుగుతుంటాడు, అనేక కవితలు రాస్తుంటాడు. అలాగే దేవిశ్రీ ఆంధ్రప్రభలో పనిచేశాడు, చిన్న చిన్న పత్రికల్లో పనిచేశాడు. దేవిశ్రీ కూడా మంచి గేయ రచయితగా అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. అందుకనే శ్రీనిబాబు గారిని ఈ సంఘంలో మన యాదకుమార్ గారు వీళ్ళందరూ కూడా మీరు ఉండాలండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. మన అదృష్టం ఏంటంటే విశాఖపట్నంలో విపరీతమైన టాలెంట్ ఉంది. సుబ్బరామరెడ్డి గారు వదిలేసిన తర్వాత మన జనార్దన్ రావు గారిని యాదకుమార్ గారు శివజ్యోతలు పట్టుకున్నారు. ఇందాక నాగరాజ్ పట్నాయక్ గారు కానీ, గంట శ్రీనిబాబు గారు కానీ చెప్పేది ఒకటే, మనందరం ఒకటే. జర్నలిస్టులు కానీ లేకపోతే అంటే కళారంగానికి జర్నలిస్టులకి దగ్గర ముడిపడి ఉందని ఇందాక సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్పారు, అనేక ఎగ్జాంపుల్స్తో చెప్పారు. ఒక రచన, ఒక కథ, ఆ కథే ఒక సినిమా, ఇలాగా రకరకాలుగా మనందరం కూడా ముందుకు వెళ్తున్నాం. సో రేపు కెనరా బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 1996లో ప్రారంభించిన తమ సంఘం ఆధ్వర్యంలో నిర్విరామంగా ప్రతి ఏటా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సంఘం రాష్ట్ర కార్యదర్శి హరివర్మ తెలిపారు. తమకు జీవనాన్ని ఇచ్చిన సమాజానికి తాము కూడా ఏదో ఒకటి ఇవ్వాలన్న లక్ష్యంతో తమ వేతనాల నుంచి సంఘానికి కేటాయించి సంఘ సేవ చేస్తున్నట్లు చెప్పారు. General Secretary of Canara Bank Employees Union and Joint Secretary of All India Bank Employees Association. All India Bank Employees Association is the largest and oldest trade union of bank employees in our country, formed in the year 1946. Working for the welfare of the bank employees as well as for the development in the banking activities throughout the country. And the union is functioning with a lot of social objectives. And All India Bank Employees Association has been donating a lot of amount as well as constructing schools and other basic amenities throughout the country whenever there is a flood or devastation in earthquake like that. Canara Bank Employees Union is an affiliate of All India Bank Employees Association, formed in the year 1951, and for the past 75 years we have also associated ourselves with the various social objectives throughout the country. And this state committee of Canara Bank Employees Union in Andhra Pradesh, especially the Visakhapatnam unit, has been undertaking novel initiatives and conducting a lot of social identification programs. There is coming every blood donation camp, and today is Canara Bank employees all come forward and donated blood, around 30 or 40 members. They gave the blood, and we must be very thankful to all the employees, those who have come forward and donated blood. And every year also we come forward, and if anybody wants at any time, you come forward to the NTR blood test, and you can take the blood, and you can help others also by taking the blood from NTR blood test. We thank you very much to all of you. ఇది కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ 1996లో సోషల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్స్ని ఒక ఉద్యమంలాగా చేపట్టి అప్పటి నుంచి కూడా ఆల్ ఓవర్ స్టేట్, ఆల్ ఓవర్ ఇండియా కూడా మేము చేస్తూ ఉంటాము. ఆల్ ఓవర్ ఇండియాలో ఏపీకి ప్రత్యేక స్థానం ఉంది. ఏపీలో మేము చాలా ఎక్కువగా
ఈ సోషల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మొట్టమొదటిగా విశాఖపట్నంలోనే 1996లో మేము స్టార్ట్ చేసాము. ఒక బస్ షెల్టర్ నిర్మించడం ద్వారా దాదాపుగా 12 ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని ప్రతి సంవత్సరం కూడా మేము వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాము. మినిమంగా 50 యూనిట్స్ డొనేట్ చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. ఈరోజు ఈ సంవత్సరంలో ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టాము. ఎర్లియర్గా మేము వేరే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేపట్టడంతో ఈసారి మోర్ దాన్ 30 మెంబర్స్ మేము బ్లడ్ డొనేషన్ చేశాము. ది చెన్నై షాపింగ్ మాల్ రంజాన్ ఉగాది స్పెషల్ కలెక్షన్స్ తో కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కుటుంబం అంతా షాపింగ్ చేసేందుకు వన్ స్టాప్ డెస్టినేషన్ గా మారింది. నాణ్యమైన వస్త్రాలను మార్కెట్లో పోటీ ధరలకే విక్రయిస్తూ స్పాట్ గిఫ్ట్స్ అందజేస్తున్నారు. డాబా గార్డెన్స్ మెయిన్ రోడ్లోని చెన్నై షాపింగ్ మాల్ నాణ్యమైన వస్త్ర సోయగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కుటుంబంలోని అన్ని తరగతుల వారికి సరిపడే వస్త్రాలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్లు కస్టమర్లకు అందిస్తున్నారు. రంజాన్ ఉగాది ఫెస్టివ్ సీజన్ సందర్భంగా సరికొత్త కలెక్షన్ వినియోగదారులకు కట్టిపడేస్తుంది. పట్టు చీరలు, హ్యాండ్లూమ్ సారీలతో పాటు వైడ్ రేంజ్ సారీస్ కలెక్షన్ మగువల మనసు దోచుకుంటుంది. పురుషుల హుందాతనాన్ని పెంచే సాంప్రదాయ ఆధునిక వస్త్రాలు మైమరిపిస్తున్నాయి. యూత్ ఫ్యాషన్, కిడ్స్ వేర్ ఇలా అన్ని తరగతుల వారికి అద్భుతమైన కలెక్షన్ అందుబాటులో ఉంచారు. రంజాన్ ఉగాది సందర్భంగా స్పెషల్ కలెక్షన్ కస్టమర్లను మైమరిపిస్తుంది. చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడం సరికొత్త అనుభూతిని ఇస్తుందని కొనుగోలుదారులు అన్నారు. క్వాలిటీ వస్త్రాలు తక్కువ ధరలకే అందిస్తున్నారని చెప్పారు. వైడ్ రేంజ్ కలెక్షన్లు ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. మేము చెన్నై షాపింగ్ మాల్కి రెగ్యులర్గా వస్తుంటాము. ప్రైజెస్ కానీ ఇక్కడ కలెక్షన్ కానీ చాలా బాగుంటాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. షాపింగ్ అయితే ది బెస్ట్ అని చెప్పచ్చు. ప్రైస్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. ఆఫర్స్ కానీ బాగా పెడతారు వీళ్ళు. ఐటమ్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. न्यू ये चेन्नई शॉपिंग मॉल में हम लोग आज आए शॉपिंग करने. यहाँ कलेक्शन बहुत ही हम लोग को पसंद आया. जैसे बच्चों के लिए और हमारे लिए बहुत अच्छी अच्छी वैरायटीज़ है. तो आप सब आए. थैंक यू. यहाँ कलेक्शन बहुत अच्छा है. जैसा आप देख सकते हैं बच्चे लोग के लिए ऑफर से 50% 20% डिस्काउंट ऑफर से और अच्छे कनेक्शन से. నా పేరు ఫైజు. ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాము రంజాన్ షాపింగ్కి. ఇక్కడ కలెక్షన్స్ అయితే బాగున్నాయి. కలర్స్ అన్ని వెరైటీస్గా ఉన్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా మేము డ్రెస్సెస్ చూస్తున్నాం. ఇంకా టాప్స్, ఫ్రాక్స్ అవి చూసాము. అది జస్ట్ కొత్తగా ఓపెన్ చేశారు కదా అని చెప్పి విజిట్ చేయడానికి వచ్చాం. కానీ బాగున్నాయి. ది చెన్నై షాపింగ్ మాల్ విశాఖలో ప్రారంభించిన అనతి కాలంలోని వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొన్నామని మాల్ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు తెలిపారు. రంజాన్ ఉగాది సందర్భంగా ప్రత్యేక కలెక్షన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. తమ షోరూంను సందర్శించి ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్లను సొంతం చేసుకోవాలని కోరారు. ఆదరించి అభిమానిస్తున్న విశేషమైన వస్త్రాభిమానులందరికీ కూడా చెన్నై షాపింగ్ మాల్ తరపున ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రెండు వేడుకలను పురస్కరించుకొని చెన్నై షాపింగ్ మాల్ మీకు ఎన్నో వెరైటీలను, ఎన్నో రకాల ఐటమ్స్ని మీకు అతి తక్కువ ధరలకే అందిస్తుంది. శారీస్, డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, టాప్స్, కుర్తీస్, లెగ్గిన్స్, అలాగే పట్టు ఫ్యాన్సీ చీరలు, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ అన్నిటిలో కూడా మీకు అతి తక్కువ ధరలకు, మార్కెట్ కంటే కూడా ఎవరు ఇవ్వలేనటువంటి ధరలకు మీకు అతి తక్కువగా అన్ని రకాల వస్త్రాలను అందిస్తుంది. ఈ విధంగా మీకు ఎల్లప్పుడూ మీ యొక్క ఆదరణ మాకు ఉండాలని కోరుకుంటూ మీ యొక్క అభిమానానికై చూస్తున్నాము. అలాగే ఈ ఉగాదిని, రంజాన్ని అందరూ ఆహ్లాదంగా, ఆనందంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెన్నై షాపింగ్ మాల్ తరఫున మీకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
ది చెన్నై షాపింగ్ మాల్ రంజాన్ ఉగాది ఫెస్టివ్ సీజన్ సందర్భంగా వినియోగదారులతో కిటకిటలాడుతుంది. నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరలకే అందించడంతో ఇక్కడ షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. అవసరమైతే ఉపాధి కూలీ చేస్తా. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నీటి కుంటల పనులకు కర్నూలు జిల్లాలో భూమి పూజ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్న వాతావరణ శాఖ. ఘనంగా గీతం వైద్య పట్టభద్రుల దినోత్సవం. 305 మందికి వైద్య డిగ్రీలు ప్రదానం చేసిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం. శశి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న సంఘవలస క్యాంపస్లో అవగాహన సదస్సు. తల్లిదండ్రులు విద్యార్థులకు అవేర్నెస్ కల్పిస్తామన్న సంస్థ వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.